ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సండేకి ఆహ్, మనం ఎలాగైతే ఈస్టర్ సండే అని పిలుస్తామో ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది. దానిని పెంతెకొస్తు వారిగా మనం తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. స్తోత్రమిద్దామండి. ఇది ఏ సండే అంటే పెంతెకొస్తు సండే. ఏం చెప్పండి? అంటే పెంతెకొస్తు పండుగ దినం. ఏ రోజు చెప్పండి? పెంతెకొస్తు పండుగ దినము. అందరూ చెప్పండి. అంటే మనము ఐపీసీ వాళ్ళం గనక, ఇండియన్ పెంతెకొస్తు చర్చికి చెందిన వాళ్ళం గనక ఇది మనకి పండుగ రోజు. స్తోత్రమిద్దాం. ఇది మనకి పండుగ రోజు. ఇంకొక శుభవార్త ఈరోజు అంటే తర్వాత చెప్తే మీకు అలవాటుగా మర్చిపోవచ్చు. సాయంకాలము సహోదరుడు ఇస్సాక్ గారి పెద్ద కుమారుడు జేమ్స్ గారి ఇంటి దగ్గర కృతజ్ఞతా కూటమి ఉంది. అందరూ విన్నవాళ్ళు అందరూ హల్లెలూయా చెప్పండి. ఆ, హల్లెలూయా చెప్పాలి, రావాలి. ఏమండి? తప్పకుండా రావాలి. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. సృష్టిలోని ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటిది, సృష్టికి సంబంధించి, ఇశ్రాయేలుకి సంబంధించి యూదాగోత్ర సింహమైనటువంటి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకి తండ్రిగా పిలువబడినటువంటి దావీదు జీవితంలోను, అలాగే సంఘం యొక్క ఏర్పాటులో దేవుని సంకల్పం ప్రారంభ దినంగాను, అంటే సంఘం యొక్క పుట్టుకకును, ఇలా అనేక దినాలకు ఈరోజు దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి రోజు. స్తోత్రిద్దాడు. బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే ఈ రోజే అంటే ఆదివారం నాడు దేవుడు ఏం చేశాడంటే ఈ పెంతెకొస్తు దినాన, అప్పటికి పెంతెకొస్తు ప్రారంభించబడలేదు కానీ ఆయన సృష్టిని ప్రారంభించిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రిద్దామండి. అలాగే ఈ రోజుకున్నటువంటి గొప్ప విశేషత ఏంటంటే పెంతెకొస్తు పండుగ వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడిండి. 2వ అధ్యాయం అపొస్తలుల కార్యములు పేజీ నెంబరు 103. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అనే భాషలతో మాట్లాడసాగిరి. ఒక బైబిల్ పండితుడు ఏమని చెప్పాడంటే పెంతెకొస్తు పండుగను గురించి మనం ఆలోచించినప్పుడు ఈ పండుగకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఎన్నైనా చెప్పవచ్చు. 7 సంపూర్ణ సంఖ్య కనుక పెంతెకొస్తు పండుగలోని 7 సంభవాలని గురించి చెప్పవచ్చు. ఇందాక ఎన్ని సంభవాల గురించి నేను మాట్లాడా? సృష్టి ప్రారంభింపబడిన రోజు. స్తోత్రిద్దాడు. అలాగే దావీదు యొక్క బర్త్డే ఈరోజు. 3000 ఏళ్ల క్రితము ఈ రోజున బెత్లెహేములో దావీదు పుట్టినవాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రిద్దాడు. ఆ తర్వాత సంవత్సరం అయ్యాక 2వ ఏడు 3వ ఏడు దావీదు మరణం వరకు కూడా అందరూ ఈరోజు ఏం చెప్పేవాళ్ళు అంటే హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పేవాళ్ళు. బైబిల్లో బర్త్డే సెలబ్రేషన్ గురించి కూడా రాయబడింది. అన్ని రాజులను గురించి చెప్పబడింది. స్తోత్రమిద్దాడు. అప్పట్లో బర్త్డే సెలబ్రేషన్స్ ఉండేవి. స్తోత్రమిద్దామండి. రాజు సింహాసనాన్ని అధిష్ఠించిన రోజు ఉండేది. అలాగే మ్యారేజ్ డే సెలబ్రేషన్ ఉండేది. ఇక పండుగలు అయితే చెప్పక్కర్లా. యూదులకు ఉన్న పండుగలు ఎన్ని పండుగలు? 7 పండుగలు. ఎన్ని చెప్పండి? 7 పండుగలు. మొట్టమొదటి పండుగ ఏదంటే పస్కా పండుగ. చెప్పండి. పస్కా పండుగ. దానిని వెనంటి వచ్చేటటువంటి పండుగ ఏంటంటే పులియని రొట్టెల పండుగ. ఇది ఎన్ని దినాలు చేస్తారు? 7 దినాలు చేస్తారు. 2-3 వారాల క్రితమే నేను మీకు చెప్పాను. ఈస్టర్కి ముందు ఎన్ని దినాలు చేస్తారు పులియని రొట్టెల పండుగను? 7 దినాలు చేస్తారు. స్తోత్రిద్దామండి. వాటి తర్వాత క్రమాన్ని బట్టి వచ్చేటటువంటి పండుగల్లో ఈ పండుగ పస్కా పండుగ నుంచి 50వ రోజున పెంతెకొస్తు పండుగ వస్తుంది. స్తోత్రిద్దామండి. క్రిస్మస్ తర్వాత ఎన్నవ రోజుకి న్యూ ఇయర్ వస్తుంది? లెక్కెట్టదాం. చెప్పడం కష్టమా? 25, 26, 27, 28, 29, 30, 31. 7 రోజులకి న్యూ ఇయర్ వస్తుంది. అలాగే పెంతెకొస్తు పండుగ ఇశ్రాయేలీలు ఎప్పుడు వారు జ్ఞాపకం చేసుకొని చేస్తారంటే
పస్కా పండుగకి మొదలుకొని 50వ రోజు జరిగేటటువంటి పండుగ ఇది. స్తోత్రిద్దామండి. అయితే ఆ ఎవరైతే లెంట్ డేస్లో ఉపవాసం ఉంటారో వారు ఏమని ఆలోచిస్తారంటే, పెంతెకొస్తు పండుగ ఇప్పటికి ఇంకా 90 రోజులు ఉందంటారు. దేనికి? లెంట్ డేస్ ప్రారంభమయ్యేటటువంటి భస్మ బుధవారానికి నుంచి లెక్కేస్తే 90 రోజులు ఉంటుంది. స్తోత్రిద్దామండి. ఎందుకని? 40 రోజులు అవి లెంట్ డేస్ మరి ఫాలో అవుతారు గనక. అలాగే యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత 10 రోజులకు ఈ యొక్క పండుగ వచ్చింది. స్తోత్రిద్దామండి. యేసుక్రీస్తు ఆరోహణం అవ్వడానికి ముందు ఆయన తన శిష్యులకు ఎన్ని రోజులు కనబడ్డాడు? ఆయన అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో 40 దినములు వారికి అగుపడుచు వారికి ఆయన ఏం చేశాడంటే అనేక ప్రమాణములను వారికి చూపి, స్తోత్రిద్దామండి. రాయబడింది, ఓ తేయోఫిలా 1వ అధ్యాయం 1వ వచనమండి. యేసు తాను ఏర్పరచుకున్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత, ఇక్కడ ఆగుదాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకి ఆజ్ఞాపిస్తాడు. ఏమండి? దేని ద్వారా? తన ఆత్మ ద్వారా. ఏం చెప్పండి? ఆజ్ఞ ఎలా ఇవ్వబడుతుంది? ఆత్మ ద్వారా ఇవ్వబడుతుంది. దేవుని ద్వారా ఇవ్వబడుతుంది. దైవ సేవకుల ద్వారా ఇవ్వబడుతుంది. స్తోత్రిద్దామండి. ఇక్కడ రాయబడింది, తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించుతిని. ఆయన 3వ వచనం అండి, శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయం గురించి బోధించుచు అనేక ప్రమాణములను, ఈ మాట ఆంగ్లంలో ఏమనుందంటే, he has showed them many infallible proofs. ఇన్ఫాలబుల్, సాటి లేని రుజువులను తన యొక్క పునరుద్ధానం గురించి ప్రభువు చూపిస్తూ ఉన్నాడు. స్తోత్రిద్దాండి. పెంతెకొస్తు పండుగ ఒక రుజువు. పరిశుద్ధాత్మ నింపుదలకు, సంఘం ప్రారంభించబడిన దానికి గుర్తుగా ఈ దినానే సంఘం పుట్టింది. ఏ దినాన? పెంతెకొస్తు పండుగ నాడు. దేవుడు నీకు చూపినటువంటి ప్రమాణం ఏదైనదో ఒకసారి చెప్పగలవా? దేవుడిచ్చిన నా భర్త, దేవుడిచ్చిన నా భార్య, దేవుడిచ్చిన పిల్లలు, దేవుడిచ్చిన సంఘ సహాసము, దేవుడిచ్చిన ఏమేమి ఉన్నాయండి? సిఎన్పురంలో వాళ్ళకి సీట్ ఇచ్చాడు కదా, దేవుడిచ్చిన సీటే కదా. ఆ తర్వాత దేవుడు ఏమి ఇవ్వాలి? మంచి ఉద్యోగము ఇవ్వాలి. దేవుడిచ్చిన చూపిన ప్రమాణాలు ఏంటి? అవును, ఏమన్నాడు? హిజ్కియా ఒక ప్రమాణాన్ని ఆయన అడిగాడు. ఏమన్నాడంటే, ఇందుకు గుర్తేంటి? ప్రమాణం గుర్తు అంటే యేసయ్య చెప్పింది ఇలాంటి గుర్తు కాదు, తన చేతులను అలాగే అతని యొక్క వ్యక్తిగతంగా ఆయన పరలోక సంబంధంగా ఉన్నటువంటి రుజువులను ఆయన చూపెట్టాడు. కానీ సాధారణంగా రుజువులు అనే మాటకు చెప్తున్నా. హిజ్కియా బాగుపడడానికి నేను దేవుని మందిరమునికి ఎక్కిపోవటకు గుర్తు ఏమని హిజ్కియా యెషయాను అడిగి ఉండేనని 38వ అధ్యాయము యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రిద్దామండి. నువ్వు అడుగుతున్న రుజువు ఏంటి? నీకు చూపబడిన రుజువు ఏంటి? హిజ్కియా చూపబడిన రుజువు ఏంటంటే, గడియారపు మెట్లు ఏమైనాయి అంటే, స్తంభం మీద ఉన్న మెట్లు అవి 10 మెట్లు అవి ఏం చేసినాయండి? వెనుకకు మళ్ళింపబడినట్లుగా కాలం వెనక్కి తిప్పబడింది. స్తోత్రిద్దామండి. గతించిపోయిన కాలములో మనకున్నటువంటి బలము మనకి దేవుడు ఇస్తాడనే ప్రమాణము, రుజువు మనం కోరుతూ ఉన్నామా? గిద్యోనికి ముందు ఇశ్రాయేలీయులు ఎంతో జయించిన వారిగా ఉన్నారు. అయితే అనేక సంవత్సరాలుగా వారు గిద్యోను సమయంలో దాగి ఉన్న వారిగా వారు ఉన్నారు. వారి యొక్క పంటని శత్రువు ఎత్తుకొని పోతున్నాడు. స్తోత్రిద్దామండి. ఏ వేల కాలంలో పంటని మిడతలు ఎత్తుకుపోయినప్పుడు దేవుడు మిడతలు కొట్టివేసిన దానికంటే కూడా అత్యధికంగా నేను మీకు పంట ఇస్తాను, అంత మాత్రమే కాక నా ఆత్మను నేను మీ మీద, మీ పిల్లల మీద, మీ దాసుల మీద, దాసురాళ్ళ మీద నేను కుమ్మరిస్తానని చెప్పినాడు. దేవునికి స్తోత్రిద్దామండి. పోగొట్టుకుని దాన్ని అనుగ్రహించే దేవుడు మన దేవుడు. స్తోత్రిద్దామండి. ఈ పండుగ నాడు ఎట్టి ప్రమాణమును మనం కోరుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నా. గిద్యోను ఒక ప్రమాణాన్ని అడుగుతాడు. గొర్రెబొచ్చుతో మంచుతో దాన్ని ముడిపెట్టాడు ఆయన. ఏం చెప్పండి? గొర్రెబొచ్చుతో మంచుతో. ఇవి ఆత్మీయంగా లోతైనటువంటి మర్మములు కలిగినటువంటిదిగా ఆ విషయం ఉంది. మనం ఎలాంటి ప్రమాణం అడుగుతున్నాం? అసలేమి అడగట్లేదా? ఒక్క ప్రమాణాన్ని ప్రభువా, నా ఆశీర్వాదం కోసం, నా అభివృద్ధి కోసం, నాకున్న నింద కొట్టివేయబడ్డానికి, నేను నీ బిడ్డనడానికి ఒక ప్రమాణాన్ని నాకు చూపెట్టిన ఆయన. స్తోత్రిద్దాండి.
పౌలు అంటాడు, మీరు విమోచన దినం వరకు కూడా ఆత్మ వలన ఆరోహణమయ్యాడు. యేసయ్య ఆరోహణమైనప్పుడు ఆయన ఇలాగే తిరిగి వస్తాడనే మాట చెప్పబడింది. ఆరోహణమై ఆయన ఏం చేశాడంటే, ఆయన పరిశుద్ధాత్మ అనే వరమును సంఘంపై ఆయన కుమ్మరించాడు. అది ఈ రోజు స్తోత్రితం. అది ఈ రోజు. ఈ రోజుకు ఉన్నటువంటి ఆధిక్యత ఒకటి ఏంటంటే, మోషే జీవితంలో కూడా ఈ రోజు ఆధిక్యత కలిగినటువంటి రోజుగా పేర్కొనదగినటువంటి దినముగా ఈ రోజు ఉందని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనము నిర్గమకాండము చూసినట్లయితే ఈ రోజు ఈ జరిగినటువంటి సంభవం ఏంటంటే, ఈ రోజున వారు దేవుని యొక్క సన్నిధిని, దేవుని ఆజ్ఞలను వారు స్వీకరించారు. మోషే ద్వారా ఇశ్రాయేలీలు. స్తోత్రిద్దామండి. ఒక భక్తుడు అంటాడు, ఇశ్రాయేలీలకి ఇది జన్మదినము. ఇశ్రాయేలు పుట్టుక దేవునితోనూ దేవుని ఆజ్ఞలను స్వీకరించడంతోనూ మొదలైంది. స్తోత్రిద్దాం. ఆజ్ఞ అంటే ఇది చెయ్యి, ఇదే చెయ్యి. దేవుడు నీ జీవితంలో తాను చేయబోయే కార్యాలను ఆయన తెలియజేస్తూ ఏమంటా అంటే, నువ్వు నా పక్షంగా ఈ కార్యాన్ని నువ్వు చేయగలవనుటకు నేను నీకు రుజువును చూపిస్తున్నాను అని ఆయన అంటూ ఉన్నాడు. స్తోత్రిద్దామండి. మనం చూసినట్లయితే 19వ అధ్యాయం అండి, అక్కడ రాయబడినటువంటి మాట నిర్గమకాండం 19వ అధ్యాయంలో వ్రాయబడింది. ఆ యొక్క 17వ వచనములో రాయబడింది, దేవుని ఎదుర్కొన్నట్టుకు మోషే పాలెములోని ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా ఆజ్ఞతో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమైండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచును, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఇక్కడ కొన్ని కంపారిజన్స్ ఆ మేడగదిలో వారు పరిశుద్ధాత్మ పొందిన దానికి, అలాగే ఈ యొక్క ఆజ్ఞలు ఇవ్వబడిన దానికి కూడా ఉన్నాయి. ఆ దినాన ఆ యొక్క సీనాయి పర్వతం అంతా కూడా అగ్నిమయంగా ఉంది. ధూమము అనగా పొగలేస్తూ ఉంది. స్తోత్రిద్దామండి. మన అర్పణ ఒక తనకి ఇష్టమైనటువంటి పరిమళ ధూపముగా దేవుడు స్వీకరిస్తాడు. నోహు జీవితంలో అది నెరవేరింది. స్తోత్రిద్దాం. దేవుడు తన అర్పణ స్వీకరించడం మాత్రమే కాక ఆయన ధూపముగా లేక అగ్నిగా మనకు ఆయన తన సన్నిధిని ఆయన కనిపింపజేస్తూ ఉన్నాడు. స్తోత్రిద్దామండి. గాడ్ మేడ్ హిజ్ ప్రెజెన్స్ నోన్ టు హిజ్ పీపుల్ ఇన్ ఏ స్పెక్టాక్యులర్ వే. ఎలాగా? ఒక అగ్నికరముగా. ఎట్లా అండి? ఒక అగ్ని కణముగా. ఆ దినాన బోరధ్వని వినబడుతూ ఉంది. ఈ దినాన పెంతెకొస్తు పండుగ నాడు వారు పరిశుద్ధాత్మను పొందినప్పుడు వారందరూ కూడా ఆత్మతో నింపబడినటువంటి వారు ఏం చేశారంటే అనే భాషలతో మాటలాడా సాగిరి. ఇంతకీ ఇవి పరిశుద్ధాత్మ దిగి వచ్చిన సమయము పగల రాత్ర? చెప్పండి. కొంతమంది తెలివిగా సంఘాలకు వచ్చి పాస్టర్లు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఒక మాట చెప్పండి అని. మీ పాస్టర్ గారు చెప్పలేదా, ఏంటి ఆలోచిస్తున్నారంటారు. ఏమండి, మీకు ఏ డౌట్ వచ్చినా అడగండి, దేవుని దగ్గర నుంచి పొందుకొని ఒకరికొకరము దేవుని సంగతులను దేవుని దగ్గర నుంచి పొందుకొని తెలుసుకొని ఉందాం. స్తోత్రిద్దామండి. వ్రాయబడిన మాట మనం చూసినట్లయితే 14వ వచనము అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో, అయితే ఈ పేతురు 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను 15వ వచనంలో ఉంది, ప్రొద్దు పొడిచి జామైనను కాలేదు. స్తోత్రిద్దాం. అంటే ఇది పగటి వేళ. వాళ్ళు పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని ఎప్పుడు పొందారు? పగటి వేళ వారు బాప్తిస్మాన్ని పొందినట్లుగా మనము చూస్తున్నాం. పౌలు అంటాడు, మనము వెలుగు సంబంధులము, పగటి సంబంధులము. స్తోత్రిద్దాం. ఏ సంబంధులు మనము? స్తోత్రిద్దాం. ఈ దినము తెల్లవారింది నిజమే, కానీ ఆ పెంతెకొస్తు పండుగ నాడు ఏమైందంటే ఇశ్రాయేలీలందరూ కూడా అది ఇంటర్నేషనల్ గ్యాదరింగ్. మేడగదిలో అనేక ప్రాంతాల నుంచి ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్, అప్పటి ప్రపంచంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు, అమెరికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ప్రాంతాలను విడిచిపెట్టి మిగిలినటువంటి ఖండాలలో ఉన్నటువంటి యూదులందరూ కూడా అంతర్జాతీయంగా మేడగదికి వారు కూడి రాగలుగునట్లుగా బిగ్గరగా వారి యొక్క స్వరము ఆత్మ నింపుదల వలన వారు మాట్లాడుతూ ఉన్నారు. వారు ఆత్మతో నింపండి వారై దేవుని ఆశ్చర్య కార్యములను గురించి వివరించారని పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో
పెంతెకొస్తు పండుగ నాడు ఏం జరిగిందంటే సంఘం ప్రారంభింపబడ్డం మాత్రమే కాక 11వ వచనంలో ఉంది, 2వ అధ్యాయంలో, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట చూస్తున్నామని చెప్పుకొని స్తోత్రిద్దామండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అక్కడేమో ధూమము అంతకంతకు కూడా ఎక్కువ అవుతుంది, ఇక్కడ దేవుని అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని వారిలో మండుతూ ఉండగా స్తోత్రిద్దామండి. దేవుని అగ్ని చేత మనం మండాలి. ఆ దినానేమో భయపడిపోయారు, ఆ పర్వతం వైపు చూడడానికి వారందరూ కూడా భయపడిపోగా మోషే ఒక్కడు పైన ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రిద్దామండి. నీ స్థితి మేడగది అనుభవంగా ఉందా? అది పాత నిబంధనలనైతే దూరంగా నిలవమని చెప్పబడింది. ఇప్పుడైతే ఆయన పాద సన్నిధికి, కృపాసనం మీదకు మనం చేరగానే మేడగది అనుభవంతో దేవుని యొక్క సన్నిధిని మనం ఆత్మ నింపుదలకు కనిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, తన ఆత్మను మనకి అనుగ్రహించి తన శక్తి చేత ఆయన మనల్ని నింపి తన కార్యములను, ఆశ్చర్య కార్యాలని మన జీవితంలో ఆయన జరిగిస్తున్నాడు. స్తోత్రిద్దాం. ఒక ఆయన చెప్తున్నాడు, మా ఫ్రెండ్ ఉండేవాడు బైబిల్ కాలేజీలో, ఏమి అద్భుతం కావాలి, ఏం మెరికలు కావాలి? నేనే ఒక మెరికల్ అనేవాడు. ఏంటంట, నేనే ఒక నీ కుమారుని యొక్క కుమార్తె యొక్క నవ్వు ఒక ఇది మెరికల్ కాదా? బైబిల్ 126వ కీర్తనలో ఒక మెరికల్ జరిగింది. ఏమైందంటే, చెర ముగిసింది, మనము చెరకు కోబడి మనందరం కూడా తిరిగి వస్తున్నప్పుడు ఏముందంటే, పంటలు కోసుకొని వస్తున్నట్లుగా, పంటలు కోసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక చేతితో పట్టుకోరు, 2 చేతులతో పట్టుకుంటారు. స్తోత్రిద్దాండి. పంట కోసుకున్నప్పుడు ఏం చేస్తారంటే భుజుల మీద ఎత్తుకుంటారు, లేదంటే నెత్తి మీద పెట్టుకుంటారు. స్తోత్రిద్దామండి. మనం పనులు మోసుకొని వచ్చు ఆనందముతో వస్తున్నప్పుడు ఏమైందంటే, అక్కడ రాయబడింది, మన నోటి నిండా నవ్వు ఉండిను. నేను విశ్వాసులకి ఎలాంటి నవ్వు రావాలని కోరుకుంటానంటే, రుణభారము కొట్టివేయబడింది, ఉద్యోగం లేదనే మాట కొట్టివేయబడింది, కార్యములు నెరవేరలేదనే మాట కొట్టివేయబడింది, సంతోషం. ఏం చెప్పండి? ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసునొద్దకు రాము, నేడే యేసునొద్దకు రాము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ మేడగది అనుభవానికిను అలాగే ఇక్కడ ఆ సీనాయి అనుభవానికి ఉన్నటువంటి తేడా నేను చెప్తూ ఉన్నా. మేడగది ఆ సీనాయి అనుభవం ఏంటంటే, ఇశ్రాయేలీకి ఆజ్ఞలు ఇవ్వబడినప్పుడు ఏమైందంటే, వారి యొక్క ఆ తోరా అనేది ధర్మశాస్త్రం అనమాట, దాన్ని అనుగ్రహించిన రోజుగా ఈ రోజున వారు సెలబ్రేట్ చేసుకుంటారు. స్తోత్రిద్దాం. మామూలుగా కూడా ఇశ్రాయేలు దేశం యొక్క పుట్టినరోజు ఎప్పుడంటే అది మే నెలలోనే. ఎప్పుడు చెప్పండి? డేట్ చెప్పండి. మొన్న నేను పోస్ట్ కూడా పెట్టడం జరిగింది, ఆ రోజున మీకు జ్ఞాపకం చేస్తూ. స్తోత్రిద్దాం. ఇశ్రాయేలు జనాంగం పుట్టినటువంటి రోజు. ఆ దినాన్ని ఏమైందంటే, మే యొక్క ధూమము అగ్ని చేత ఆ యొక్క పర్వతం అంతా కూడా ఆవరింపబడి ఉంది. అలాగే సంఘం పుట్టినరోజు అనేటువంటి పెంతెకొస్తు పండుగ నాడు ఎక్కడ పుట్టింది? యెరూషలేములో ఉన్నటువంటి మేడగదిలో పుట్టింది. ఆ దినాన్ని ఏమైందంటే, ఇండివిజువల్ గా వ్యక్తులందరం కూడా ఎవరైతే కూడిన వారందరి తలలపై అగ్నిజ్వాలల వంటి నాలుకలు వారి తలల మీద రాలగా. స్తోత్రం. మన తల మీద ఏం రాలుతూ ఉంది? మా చిన్నప్పుడు, ఇప్పుడంటే ఎవరు పెట్టుకోవట్లేదు కానీ, నెహ్రూ గారి భుజం మీద పావురం ఉన్నట్లుగా ఫోటోలు స్కూల్స్ లోను కాలేజెస్ లో ఉన్నాయి. 80s దాకా కూడా ఉన్నాయి, ఈ మధ్య తీసేసినట్టున్నారు. ఎక్కడుండేది ఆయన భుజం మీద పావురం? దేనికి గుర్తు? శాంతికి గుర్తు. క్రైస్తవులకు పావురం దేనికి గుర్తు? పరిశుద్ధాత్మకు గుర్తు. స్తోత్రిద్దాండి. మన తల మీద అపోస్తలుల యొక్క శిష్యుల యొక్క తల మీద పరిశుద్ధాత్మ నింపుదల సమయాన అగ్ని జ్వాలల వంటి నాలుకలు వారి మీద నిలిచి ఉన్నాయి. నీ మీద ఏం నిలిచున్నాయి? ఈ దీవెనలన్నీ నీ మీద నిలిచి ఉండి నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును గాక. స్తోత్రిద్దాం. ఏమి నిలిచి ఉంది? ఏమి నిలిచి ఉంది?
అంటాడు పౌలు, సంఘములను కూర్చిన భారము నాకు కలదంటాడు. ఆయనకున్న భారం ఏంటంట? సంఘాలను కూర్చున్నటువంటి భారం. మనందరికీ కుటుంబ భారం ఉంది, కానీ ఈ భారం వహించడానికి ప్రభువును నాకు తోడుగా ఉండు ప్రభు అని మనం ఆయన వేడుకొనవలసిన వారమైన నమ్మి దేవునికి స్తోత్రిద్దాం. ఈ పెంతెకొస్తు పండుగ నాడు ఏమని ప్రార్థన చేయమని నేను కోరుతున్నానంటే, నీ ఆశ్చర్య కార్యాలు నా కుటుంబంలో నీవు జరిగించావని నేను ఆలయంలో సాక్ష్యం ఇవ్వగలిగినట్లుగా నా కుటుంబాన్ని నీవు ఉద్ధరించు ప్రభా, నా కుటుంబాన్ని కాయితండి, స్తోత్రిద్దామండి. లేఖనాల్లో రాయబడింది 80వ కీర్తనలో, ఇశ్రాయేలు కాపరి చెవియగ్గుము, మందవలే యేసేపును నడిపించువాడా, స్తోత్రిద్దాం. ఏంటంటే ఎవరు నడిపిస్తారు నీ కుటుంబాన్ని? యేసేపు ఒక్కడు ఆవలికి నెట్టివేయబడ్డాడు, గుట్టలో పారవేయబడ్డాడు, ఎవరు కూడా లేరు. కానీ ఆ ఒక్కడైనటువంటి వాడిని గొప్ప మందగా ఏం చేశాడు చెప్పండి? మందవలే యేసేపునైనా నడిపించాడు. నిన్ను నీ కుటుంబాన్ని నడిపించడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే, పాత నిబంధనలో వారు అగ్ని చూసి భయపడినట్లు కాదు, కానీ నీ శిరస్సుపై అభిషేకముగా అగ్ని జ్వాలల చేత ఆయన నిన్ను ఆవరించి ఉన్నాడు. స్తోత్రిద్దామండి. అగ్ని జ్వాలల చేత స్నేహితులైనటువంటి ముగ్గురు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, వారు ఆవరించబడి ఉన్నప్పుడు ఏమైందంటే వారి మధ్యన ఆయన నిలిచాడు. నీపై దేవుని మహిమ, నీపై దేవుని కృప, నీపై దేవుని శక్తి నిలిచి ఉన్నదంటే కారణం ఏంటంటే ఆయన నీతో కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రితం. అదే మాటని స్పష్టంగా చెప్తాడండి. ఆ పండుగ రోజు, పెంతెకొస్తు పండుగ రోజు, సీనాయి పర్వతం మీద అగ్ని లేవబడిన రోజు ఎవరున్నారనేది ఆయన స్పష్టంగా మన లేఖనాల్లో మనం ఆ మాటను చూడవచ్చు అండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయములో స్టీఫెన్ ఈ మాటను ఆయన చెప్తూ ఉన్నాడండి. ఈ పాటికి మీరు తీసివేయవచ్చు. 7వ అధ్యాయము 38వ వచనమండి. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందుండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకునేవాడు ఇతడే. దూతతో కూడా మోషే ఉన్నాడంట మనకి ఇచ్చుటకు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మా చిన్నప్పుడు నా అనుభవం ఏంటంటే, మా అమ్మ స్కూల్కి వెళ్ళినా, మా నాన్న ఆఫీస్కి వెళ్ళినా, అంటే ఇంకా స్కూల్కి పూర్తిగా వెళ్ళని దినాలు అనమాట. నాకు బాగా జ్ఞాపకం. మా అమ్మ నాన్న వస్తున్నారంటే, అమ్మ స్కూల్ నుంచి వస్తే ఏదో ఒకటి తెస్తుంది, నాన్న ఆఫీస్ నుంచి వస్తే ఏదో ఒకటి తీసుకొని వస్తాడు. మోషే సీనాయి పర్వతం ఎక్కాడు. జాగ్రత్తగా వినండి. ఈరోజు ఎండ ఎక్కువ ఉంది, 48 డిగ్రీలు. అందుకే మీరు అలా ఉన్నారు. ఎంత ఉందండి? వర్షం అనేది ఈ వారం లేదు, అందుకే మీరు ఉడికిపోతూ ఉన్నారు. అంతేనా? ఈరోజు తొందరగా 1 గంట అవ్వకముందే మనం వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రిద్దాం. 12:30కి వద్దాము, 1 గంటకి వెళ్ళిపోదాం. బాగుంటుంది కదా? ఏమండి, మోషే సీనాయి పర్వతం ఎక్కాడు. వస్తూ ఆయన దేవుని ఆజ్ఞలు తీసుకుని వచ్చాడు. స్తోత్రిద్దాం. మనము దేవాలయంలోకి వచ్చాం. ఒక కంపారిజన్ చెప్తున్నాం. మా అమ్మ నాన్న స్కూల్కి, అలాగే మా నాన్న ఆఫీస్కి ఉద్యోగార్థం వెళ్ళినప్పుడు మేము ఏమనుకునే వాళ్ళం అంటే, చిన్నప్పుడు నాన్న వస్తాడు, అమ్మ వస్తుంది, మనకి అవి తెస్తారు, ఇవి తెస్తారు, నాకిన్ని కావాలి అని చెప్పుకునేవాళ్ళం. స్తోత్రిద్దాం. ఆ పర్వతం మీద ఉన్నాడంట మోషే. కానీ ఇది మేడగది అనుభవం, సంఘంలో నీవు ఉండడం. స్తోత్రిద్దామండి. నీ ప్రార్థనా జీవితం మేడగది అనుభవం. స్తోత్రిద్దామండి. నీ ఆత్మ నింపుదల ఇది మేడగది అనుభవము. ఈ దినాన నువ్వేం చేస్తున్నావు అంటే, ఈ పండుగ నాడు నీ బిడ్డల కోసమే నీవు దీవెని తీసుకుని పోగలిగిన వాడిగా, పోగలిగిన దానిగా నీవు ఉండాలి. స్తోత్రిద్దాం. ఎవరికి ఇచ్చుటకు? సంఘమునకు ఇచ్చుటకు. ఇక్కడ ఏం రాయబడిందంటే, నాకు ఈ మాట చాలా ఇష్టం అండి. సంఘమందు ఉండి 38వ వచనంలో రాయబడిందండి, 7వ అధ్యాయం. మనకు ఇచ్చుటకు. స్తోత్రిద్దాం. మనకు ఇచ్చుటకు ఈ ద్రాక్ష రసం ఇతనికి ఎక్కడిది? విందు ప్రధాని అడుగుతున్నారు. విందు ప్రధానికి కూడా అది తెలియలా. నీకు ఇవ్వబోయే దీవెన అది మరుగైనటువంటి మన్నా వంటిది. దేవుని స్తుతిద్దాం. అది మనుష్య హృదయమునకు అది గోచరము కాలేదు, కంటికి కనబడలేదు, చెవికి కంటికి చెవికి వినబడనివెన్నియో, కంటికి కనబడనివెన్నియో, చెవికి వినబడనివెన్నియో, హృదయగోచరము కానివెన్నియో, సిద్ధపరచితివనాకై. హృదయగోచరము కానివెన్నియో, సిద్ధపరచితివనాకై.
నాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆ ఆజ్ఞలలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవుని వ్రేలితో వ్రాయబడినటువంటి ఆజ్ఞలు. స్తోత్రం. రాతి మీద దేవుడు ఏం చేశాడంటే తన వ్రేలితో ఆయన వ్రాశాడు. అక్కడ ముద్రాక్షరం కనబడుతూ ఉంది. ఏమండి, రాతి వంటి సమస్యలు మన జీవితంలో ఉన్నాయి. ఈ రాయిని ఎవరు తీస్తారని శిష్యురాండ్లు మాట్లాడుకున్నట్లుగా మనము మార్క్స్ వార్తలు చూస్తూ ఉన్నాం. మన కొరకు ఈ రాతిని ఎవరో పొర్లిస్తారు. అడ్డుబండలు మనం ఆ అడ్డుబండకి ఆవల వైపు ఏవల నీవు నిలిచి ఉండగా నేను ఏర్పాటు చేసుకున్న కుటుంబము, నేను ఏర్పాటు చేసుకున్న బిడ్డ, నేను దీవించినటువంటి బిడ్డ, నేను ఇది వీరి అభిషేకము, వీరి ఆశీర్వాదం ఇది, వీరి గొప్పతనం ఇది యెషయా ఉంది. జనములలో వారి సంతానము తెలియబడని దేవుడు అక్కడ రాస్తే నిజంగా అద్భుతం కదా. మనకి ఇచ్చుటకు స్తోత్రిద్దాం. దేవుడికి ఇచ్చిన దాని మీద ఏమి రాస్తుంది? మనమేమి చెప్పక్కర్లా. ఇంట్లో బోల్డ్ గిన్నెలు ఉంటాయి. ఆడవాళ్ళు ఆ గిన్నె చూడగానే అది ఎప్పుడు కొన్నదో లేదంటే ఏ ఫంక్షన్కి వెళ్తే ఇచ్చిందో చెప్పేస్తారు. ఆ ఇచ్చేదో వెండి గిన్నెలు ఇవ్వండి ఇక నుంచి. ఎవరికి అర్థం కాలేదా? ఈసారి ఫంక్షన్స్కి ఏం చేస్తారు? ఒక నెల రోజుల ముందు వెండి గిన్నెలకి ఆర్డర్ ఇవ్వండి. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారండి? ఏమండి ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు వెండి గిన్నెలు ఇవ్వడం? అంత ధనాన్ని దేవుడు నీకు ఇవ్వాలని కోరుకోవాలి. స్తోత్రిద్దాడు. బైబిల్లో ఉంది కదా, అంతకంటే ఎక్కువ మన దగ్గర ఉందని. వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే మేము నీకు ఇచ్చుచున్నాము. స్తోత్రం. మనకి ఇచ్చుటకు అనే మాటను బట్టి ఈ మాట నేను విజ్ఞాపనం చేస్తున్నా. ఇతరులకు ఇచ్చుటకు నీ దీవెనను ఇటు దీవెన నీవు కూడా పొందగలవని నిన్ను చూసిన వారు ఆశపడేలాగా ఉండాలి. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఆయన అరణ్యమందంట దూతతో ఆయన ఉన్నాడు, పర్వతం మీద ఉన్నాడు. స్తోత్రిద్దామండి. నీది పర్వతానుభవం కావచ్చు, అలాగే ఎక్కడానికి కష్టం కావచ్చు, కానీ నీవు పొందేది దీవెనికరమైందని నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే ఇక్కడ చూపించినట్లయితే నిర్గమకాండము 19వ అధ్యాయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తే దీనిని 2వ అధ్యాయం అపొస్తలుల కార్యములతో నేను కంపేర్ చేస్తున్నా. ఈ రెండు కూడా అనగా పరిశుద్ధాత్మ నింపుదల, సంఘ స్థాపన, అలాగే ఆజ్ఞలు స్వీకరించబడినటువంటి రోజు, ధర్మశాస్త్రం ఇవ్వబడిన రోజు కూడా, అది కూడా పెంతెకొస్తు పండుగ దినముగా అది ఉంది కనుక ఈ కంపారిజన్ నేను తీసుకునడం జరిగింది. స్తోత్రిద్దామండి. అలాగే ఆయన యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా పర్వత శిఖరం మీదకి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేని పిలువగా మోషే ఎక్కిపోయాను. వ్రాయబడి ఉంటది. మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యములోనండి ప్రారంభంలోనే వ్రాయబడినటువంటి మాట మనం చూసినట్లయితే 13వ వచనం 1వ అధ్యాయంలో, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయేది. అక్కడేమో కుమారుడైన క్రీస్తు ఆజ్ఞ ఇచ్చాడు. మీరు నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము, స్తోత్రిద్దామండి, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం పొందడానికి నా కోసం మీరు కనిపెట్టండి అన్నాడు. ఇది ఎక్కిపోయే అనుభవం. మేడగది అనుభవం ఏంటంటే ఉన్నతమైనటువంటి అనుభవం. స్తోత్రిద్దామండి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడం మేడగది అనుభవం, పరిశుద్ధాత్మ నింపుదలను కలిగి ఉండడం మేడగది అనుభవంగా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే దేవుని మాటను బట్టి ఆ పర్వతం మీద కాదు కానీ ఇక్కడ రాయబడింది 2 మార్లు ఈ మాట తెలియజేయబడింది. ఎక్కడ? 19వ అధ్యాయం నిర్గమకాండములో పేజ్ నెంబర్ 63లో 61లో క్షమించండి, రాయబడిన మాట ఏమనగా యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఎక్కడికంటే పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. అప్పుడు యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేని పిలువగా మోషే ఎక్కిపోయాను. దేవుడు వచ్చాడు కానీ ఎక్కడికి వచ్చాడో చెప్తూ ఉన్నారు. ఎక్కడికి? పర్వతం మీదకి మాత్రమే కాదు, పర్వత శిఖరము మీదికి, పర్వత శిఖరము మీదికి. అందుకే భక్తుడు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను. కొంతమంది సగం ఎక్కేమంటారంటే, చూసావా నీకు నాకు తేడా అంటారు. ఇంకా ఎక్కడం పూర్తవదు, ఎక్కడము పూర్తవదు. కొంతమంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే నెల రోజులు 15 రోజులు ట్రైనింగ్ అయ్యి ఇంటర్నేషనల్గా ట్రైనింగ్ అయినట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. డాక్టర్ ఆఫ్ డివినిటీ చేసిన వాళ్ళు కూడా అంత బిల్డప్ ఇవ్వరండి. ఎవరినైనా కానీ సంగీత విద్వాంసుని అడగండి, గొప్ప బైబిల్ పండితులను అడగండి, నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందంటారు. చాలా ఉందంట.
చాలా ఉంది. ఇదివరకు ఇప్పటికీ టీచింగ్లో ఎన్ని మార్పులు వచ్చినాయంటే చాలా కష్టం. ఇదివరకు డిగ్రీ స్థాయిలో ఉండేది ఇప్పుడు అప్పర్ ప్రైమరీ వాళ్ళకి చెప్తూ ఉన్నారు. చాలా మారింది. ఆత్మీయంగా కూడా అంతే. కాంటెంపరీ ఇష్యూస్ ఏంటో తెలియదు, థియాలజీ అంటే తెలియదు, డాక్టరీన్స్ తెలియవు, కానీ ఏదో బిల్డప్ అనమాట. వాళ్ళని చూసి వీళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం, రాలేకపోతున్నారు గుడికి. చెప్పమంటారా, విజయవాడలో దాదాపు 10 లక్షలు అనుకుందాం అప్రాక్సిమేట్గా, 1,00,000 మంది థియాలజీ చదివిన వాళ్ళే ఉన్నారు. 1,00,000 మంది. కొంతమంది ఏమో మేము క్రైస్తవులు అని చెప్తారు, కొంతమంది వారి కులాన్ని బట్టి చెప్పరు. ఇవాళ అనేక రీతిలుగా మనకండి దైవిక విద్య, థియాలజీ అందుబాటులో మనకు ఉంది. అది మాత్రమే కాక మనకి బోధకుడు ఎవరంటే దేవుడు. స్తోత్రితండి. మనల్ని పరిపూర్ణతలోనికి ఆయన నడిపించేటటువంటి వాడు. దానిని మనం పొందుకోవాలి. దేవుని ఆత్మను మనం పొందిన వారంగా ఉండను. మీరు పైనుంచి శక్తి పొందినప్పుడు, ఇప్పుడు మోషే పర్వతానికి ఎక్కిపోయాడు, ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే ఆ ఆజ్ఞల పలకలు మోసుకుంటా దిగి రావాలి. ఎందుకంట ఇశ్రాయేలు సమాజానికి ఇవ్వడానికి. ఇందాక నేను చెప్పా, గుళ్ళోకి వచ్చాము, మన పిల్లలకి మనం తీసుకెళ్ళడానికి ఎట్టి దీవెని కోసం మనం ఈ మధ్యాహ్న కాలం ముందు అడుగుతూ ఉన్నామండి. నాకు ఇవ్వాల్సిందే అని అడగండి. ఇంటికి వెళ్తే పుట్టింట్లో ఎలాగైతే అడుగుతారో, నాకు ఇది కావాలమ్మా, నాకు అక్కడ తలగొట్టేసినట్టుగా ఉంది, లేకపోతే ఎలా కుదురుద్ది, నాకు కావాలి, నాకు ఇది కావాలని ఎలా అడుగుతామో మనము అడగాలి. ఇప్పుడు ఒక భయం ఏర్పడింది. రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు కొంతమందికి ఉద్యోగస్తుల విషయంలో కఠినంగా ఉన్నారు కనుక ఉద్యోగస్తులు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారేమో, అంటే ఇవ్వలేదు కనుక వ్యతిరేకంగా ఉన్నారేమో, కొన్ని బెనిఫిట్స్ ఇవ్వలేదు కనుక అని ఒక సందేహం ఉంది. అలాగే ఇవ్వనప్పుడు దాన్ని డిమాండ్ చేసి వాళ్ళు అడుగుతున్నారు. నువ్వు పొందుకున్న వాటి విషయమే మానక మనం ప్రార్థన చేస్తున్నామా? మన డిమాండ్ ఏంటి? ఈ మాట బిబ్లికల్ గానే ఉంది, నేను నా సొంతగా చెప్పట్లా. అడుగుతాడు రాజు ఆమెని, ఎస్తేరుని, రాణి నీ మనవి ఏమిటి? ఏం చెప్పండి, నీ మనవి ఏమిటి? మోషే ఒకసారి ప్రజల్ని బట్టి ఆజ్ఞలను ఆయన పోగొట్టుకున్నాడు. అంతకుముందు దేవుడిచ్చినవి ఆయన మోసుకుంటూ దిగాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నా అంటే, నీవు 2 రాతి పలకలను చెక్కుకొని నా దగ్గరికి తీసుకురా. ఒకసారి నిర్లక్ష్యం చేశాడు కనుక రెండోసారి ఏం చేస్తున్నాడంటే, ఈయన నిర్లక్ష్యం చేయలే, ప్రజల్ని బట్టి తొందరపడ్డాడు. సాతానుని బట్టి ఏదైనా తోటలో హవ్వ తొందరపడింది. ఇతరులు మనల్ని అభ్యంతరపరిస్తే మనం అభ్యంతరపడకూడదండి. స్తోత్రితాడు. నీకు నీవుగా దైవికమైన మనసు కలిగి ఆలోచించగలిగే శక్తిని నీవు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రిద్దామండి. ఆయన ఏం చేస్తున్నాడంటే పర్వతం మీదకి ఆయన ఎక్కిపోయాడు. దేవునికి స్తోత్రిద్దామండి. అక్కడ ఆయన ఏమంటున్నాడంటే 24వ వచనంలో, అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము, నీవు నీతో అహరోనును ఎక్కి రావలెను. నేను రాత్రి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, సాలమి అనేటటువంటి పట్టణంలో బర్నబా తాను పుట్టిన చోట పౌలును తీసుకొని వెళ్ళి సువార్త ప్రకటింపజేశాడు. దేవుడు ఏమన్నా అంటే, నెక్స్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఎవరితో రావాలి? మీదికి నేను నీ దగ్గరికి వస్తా, నీ కౌగిట బిడ్డ ఉండును. స్తోత్రిద్దాండి. అలాగే నీవు ఇంకొకరిని, ఒక ఆత్మను దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. స్తోత్రిద్దాండి. మన సంఘంలో లేని అలవాటు అదే. నోయలు గారు ఏం జ్ఞాపకం చేస్తారంటే, గొర్రెలే గొర్రె పిల్లలను పెడతాయి కదా, కాపరి కాదు కదా, కాపరిగానే ఉంటాడు. మీరే విశ్వాసాలు తీసుకుని రావాలి. స్తోత్రిద్దాడు. ఇదేదో స్టార్ హోటల్ అయ్యి 3 స్టార్ గవర్నమెంట్, మనకి 3 స్టార్ లెవెల్లో మనం ఉంటే 5 స్టార్ మనం పెట్టుకున్నట్టు. కొంతమంది ఏమంటున్నారంటే, అది లేదు ఇది లేదు, మీ ఇంట్లో లేని లెక్కేసుకో. అన్నీ ఉన్నాయండి ఇంట్లో. మా ఇంట్లో కొన్ని లేవు, తెలుసా మీకు? మా ఇంట్లో పెద్ద హాల్ లేదు. నేను దిగులు పడిపోతున్నామేంటి మేము? అన్నీ ఉంటాయండి, చెప్పండి, అన్నీ ఉంటాయా? ఒకటొకటి సమకూర్చుకుంటామా? నేనేమైనా 5 స్టార్ అని పెడితే మీరు అనుకోవచ్చు అన్నీ ఉన్నాయని చెప్పాడు పాస్టర్ గారు అని. దేవుడే చేస్తాడని, దేవుడే అన్ని అనుగ్రహిస్తాడు, అన్ని దేవుడే అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏం చేయాలంటే, ఉన్న చోటే ఉండి నువ్వు అహరోను కూడా తీసుకుని రా. అహరోను కూడా ఇతరులను సంఘానికి తీసుకుని రావాలి, కానీ ఇక్కడి నుంచి ఎవరిని కూడా తీసుకుని వెళ్ళకూడదండి. అది దేవుని ఆజ్ఞ. ఇతరులను మనం చెరపకూడదు. మనము సంఘాన్ని సమకూర్చేవారిగానే మనం ఉండాలి. మరీ జ్ఞానం ఎక్కువ ఏం చేస్తున్నారంటే, వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలతో సంఘం విషయంలో చూస్తున్నారు, కానీ అది ఆశీర్వాదకరమైనది ఏమాత్రం కూడా కాదు.
చాలా చెరుపు. బైబిల్లో ఏముందంటే, బైబిల్లో కాదు జనరల్గా ఏం చెప్పుద్దంటే నానుడు ఒకటి ఉంది, చెరపకురా చెడేవు. అలాగే రాయబడిన మాట ఏంటంటే బైబిల్లో గలతీ పత్రికలో, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. సంఘం జోలికి మనం వెళ్ళకూడదు. సంఘం జోలికి మనం అస్సలు వెళ్ళకూడదు. బహు దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. వెనక్కి తిరిగి చూస్తున్నారు. తెలుసా మీకు ఆ సంగతి? తెలుసా? ఎంతమందికి తెలుసా అండి? మనం మైక్ పెడితే వచ్చి మైక్ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇదే సంఘానికి చెందిన ఒక ఆమె ఏమన్నదంటే, ఇప్పుడు పోలీసులు వస్తారు చూడు, మీ సంగతి అయిపోయిందంట. ఇంతకామె ఎవరు? ఈ సంఘస్థురాలే. మైక్ పెట్టారు ప్రార్థన పెట్టడానికి, పోలీసులు వచ్చి ఈ సంఘంలో జరిగింది అంటే, నువ్వు ఆహరణ చేస్తున్నావా? నువ్వే ఏం చేస్తున్నావు అంటే, సంఘం మీదకి కష్టం వస్తుందని చెప్తుంటే, నువ్వేం ప్రవక్తవి, నీకు అసలు గుడికి రావడం ఎందుకు? ఇలాంటి వాళ్ళు అవసరం గుడిలోను కాదు కదా. ఎలా ఉండాలి? పర్వతము ఎక్కగలిగిన వాడిగా నీవు ఉండాలి. స్తోత్రిస్తాడు. మోషే దేంతో ఎక్కాడు? తన మందతో. యెషయా ఏమంటాడంటే, నేను నా పిల్లలు కూడా ప్రభువును సైన్యములకి సియోను కొండ మీదకి మేము ఎక్కుతున్నాం. ఇది పర్వతానుభవం, మేడగల అనుభవం. స్తోత్రిస్తాడు. నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లా. అందరితో కలిసి మనమందరమును ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప దేవునికి స్తోత్రిద్దాం. ఇది దేవుడే ఇస్తున్నాడు ఆజ్ఞ. నువ్వు నెక్స్ట్ టైం ఏం చేస్తావంటే, అహరోనుని తీసుకొని రావాలి. ఒక దినాన నా కుమారుడు ప్రేమ్ నా దగ్గరికి వచ్చాడు. మా హెడ్, డిపార్ట్మెంట్ హెడ్, నేను రమ్మంటున్నాను డాడీ కాలేజీకి అన్నాడు ఆయన, పీవీపీ. నేను వెళ్ళి, అప్పుడు నాకు కళ్ళు లేవు, నేను ఎట్టా ఉన్నానో కూడా నాకు తెలియదు, ఆపరేషన్కి ముందనమాట. వెళ్ళి ఆయన దగ్గరికి, ఆయన తన ఆఫీస్లో నన్ను కూర్చోబెట్టాడు. టీ కాఫీ ఏదో ఆఫర్ చేశారు, కూర్చున్నాము. మీ అబ్బాయిని చూశాక నాకు మిమ్మల్ని చూడాలనిపించిందండి అన్నాడు. మీ అబ్బాయిని చూశాక నాకు మిమ్మల్ని చూడాలనిపించింది. నాకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంది అతని విధేయతను బట్టి, అందుకని నేను డిఆర్డిఏకి పంపిస్తున్నానని ఆయన చెప్పడం జరిగింది. స్తోత్రిత. అంటే మనం ఏం చేయాలంటే, మోషన్ చూడగానే దేవునికి ఏమనిపించిందంటే, నువ్వు అహరోన్ను కూడా తీసుకొని రా. ముగిచ్చేస్తున్నానండి, ఒక్క నిమిషం, కైండ్లీ టర్న్ టువర్డ్స్ మీ. ఏమన్నానంటే, వాళ్ళు రాగానే, వాళ్ళు అందరూ కూడా 120 మంది ఆత్మ పొందగానే ఎంతమంది వచ్చారు? అనేకులు వచ్చారు. వారిలో 3000 మంది ఒక్క దినానే సంఘమునకు వారు చేర్చబడ్డారు. స్తోత్రిద్దాం. సంఘం యొక్క అభివృద్ధికి, జనాంగం యొక్క అభివృద్ధికి పెంతెకొస్తు ఇవ్వబడింది. స్తోత్రిద్దాం. పెంతెకొస్తు అంటే ఫలించే స్థితి, పెంతెకొస్తు అంటే ఆత్మలో ఫలించే స్థితి, పెంతెకొస్తు అంటే మహిమలో, దేవుని మహిమతో ప్రకాశించే స్థితి. అట్టి కృప కలిగిన వారిగా మనం ముందుకు సాగుదాము. దేవుడి మాటలు మన వెనికిల్లో దీవించును గాక.